అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. తెలంగాణ హైకోర్టు అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని వెంటనే తనని తొలగించి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చెప్పేసి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీజీఎల్డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఇది హైడ్రా అని చెప్పుకోవాలి. దీనికి కమిషనర్గా రంగనాథ్ గారిని అయితే నియమించడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది, తనని దాంట్లో నుంచి అంటే ఏదైతే కమిషనర్గా ఉన్నారో దాని నుంచి తొలగించి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని నియమించాలి, అసలు అర్హులే కాదు రంగనాథ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఇక్కడ చాలా స్పష్టంగా సింగిల్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇది. అంటే ఫుల్ బెంచ్ ఇవ్వలేదు జడ్జిమెంటు, ఓన్లీ ఇక్కడ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు. అంటే సింగిల్ ధర్మాసనం ఇచ్చినటువంటిది. ఇంకా ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాదు, తర్వాత డబుల్ బెంచ్ కాదు, ట్రిపుల్ బెంచ్ కాదు, ఫోర్త్ బెంచ్ కాదు. అదే కాకుండా ఇక్కడ లోతుకుంట సంబంధించి తుమిడికుంట శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ భూముల వివాదానికి సంబంధించి కేసులో కోర్టు ధిక్కరణ కింద సమయంలో జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసి కీలక వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ హైడ్రా కమిషనర్ పదవిని తొలగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. అంటే మీరు సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, త్రిపుల్ బెంచ్, ఫోర్త్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని లాస్ట్ ఉంటుంది. ఇవన్నీ అయిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు పోతుంది. కానీ ఆల్రెడీ రంగనాథ్ గారు ఒక క్షమాపణ లేఖ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే లోతుకుంట గురించి ఇక్కడ చాలాసార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా దాన్ని ధిక్కరించారు అని చెప్పేసి చెప్తే ఇక్కడ చాలా స్పష్టంగా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను హైడ్రా కాపాడేది. హైడ్రా ప్రధాన ఉద్దేశం రాక్స్, లేక్స్, ప్రకృతిని కాపాడడం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ ఉన్నా హైడ్రా చాలా గైడ్లైన్స్తో ముందుకు పోతాం. దానిలో భాగంగా హైడ్రా ఏర్పడిన నాటికి ఏదైతే కన్స్ట్రక్షన్లు రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కన్స్ట్రక్షన్లు అయ్యి ఉంటే అక్కడ కూడా టచ్ చేయడం లేదు. హైడ్రా ఏర్పడిన నాటి కమర్షియల్ యాక్టివిటీస్ జరిగినా కూడా హైడ్రా ఏర్పడుతున్న కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నా కూడా తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటివి లేదు. అదే కాకుండా ఇక్కడ బీజేపీ వాళ్ళే తీసిరు, కాంగ్రెస్ వాళ్ళే తీసిరు, ఎంఐఎం వాళ్ళు తీసిరు, బీఆర్ఎస్ వాళ్ళు తీసిరు. ఎంతమంది తీసిండ్రు, ఎవరికి తీసిండ్రు? ఇప్పుడు పేదవాళ్ళ ఇంటికే బుల్డోజర్కి వెళ్తుంది కానీ హైడ్రా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి, సంపన్నుల ఇంట్లోకి వెళ్ళట్లే అని చెప్పేసి పేదలు మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఓన్లీ మీడియా ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. హైడ్రా సంబంధించి మీరు చూసిన పేద వర్గాలకు సంబంధించి హైడ్రా ఏర్పడిన నాటికి ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లేదు. ఏదో 1-2 ఊచిగా చూపించి పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికి ఎన్ని చెరువులు కాపాడింది, ఎన్ని ప్రభుత్వ భూములు కాపాడరు, ఎన్ని సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ కాకుండా కాపాడే ప్రయత్నంలో హైడ్రా అద్భుతంగా పనిచేస్తుందని ఆంధ్ర ప్రాంతంలో కూడా హైడ్రా పెట్టాలని చెప్పేసి ప్రశ్నలు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పిన సందర్భం కూడా చూసినాం. ఓటు వాళ్ళకి ఆ సందర్భంగా అనిపించుండొచ్చు, తర్వాత సెకండ్ బెంచ్ తెలుసుకుంటాం. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 63 సార్లు కోర్టు ధిక్కరణ, అంటే కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా 63 సార్లు ధిక్కరించి అసలు అటెండ్ కూడా కాలేదు రంగనాథ్ గారు. సో దాని గురించి అంటే ఎన్నిసార్లు పేదల ఇంటికి వెళ్ళొద్దు అంటే స్టే ఆర్డర్లు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి అంటే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూడా రంగనాథ్ గారు చేశారని చెప్పేసి కోర్టే చెప్పింది. ఇది మీ మాట్లాడింది కాదు. నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రభుత్వం కానీ ఏ ఐఏఎస్ కానీ పనిచేయరు. చట్టాన్ని లోబడి మాత్రమే పనిచేస్తుంది. వాల్టా చట్టం అమలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో. హైడ్రాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం ముందుకు పోతుంది. దానిలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంలో 100 చెరువులు తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఎండి లిమిట్స్లో అన్యాక్రాంతమైనవి. కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని పాక్షికంగా పోయినాయి. కాబట్టి చెరువులను, రాక్స్ను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు చూస్తూ ఉన్నాం. మనం వర్షాలు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం, ఎండాకాలంలో అత్యధికంగా ఎండను చూస్తూ ఉన్నాం, అత్యధికంగా కరెంటు యూజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, వానలు రాని పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అగ్రెసివ్ ముందుకు పోతున్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రకృతి విషయంలో మనం ప్రకృతిని కాపాడకపోయినట్లయితే, చెరువులను కాపాడకపోయినట్లయితే అది భవిష్యత్ తరాలకు ఇబ్బంది అయ్యే అవకాశం. కాబట్టి దానిలో భాగంగా హైడ్రా కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతుంది. హైడ్రా ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లుని కాపాడింది. కాలేజ్ ఏదైతే ఎంఐఎం నేత ఎవరైతే ఉన్నారో ఫాతిమా కాలేజ్, ఆ కాలేజ్ని కాపాడింది. కానీ పేదల ఇళ్ళ మీదకి మాత్రం వెళ్ళింది. ఇది మాట్లాడుతున్నారు. ఇప్పటికి ఈ రోజుకి దీని మీద ఇంతవరకు ఆన్సర్ చెప్పలేదు ఎవరు కూడా. ఫాతిమా కాలేజ్ సంబంధించి
అక్కడ జరిగేదంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, అనాథలకు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ అది. కానీ అది అక్రమ కట్టడంగా అంటారా? ఇక్కడ అందుకే దాని నియమ నిబంధనలు హైడ్రా ఏర్పడిన నాటికే ఏర్పడిన నిబంధనలు. ఇప్పుడేదో పాతిమకాలి కొత్త నిబంధనలు తీసుకురాలే. ఉమ్, హైడ్రా ఏర్పడిన నాటికి పేద వర్గాలకు సంబంధించి కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీ జరగకుండా ఉన్నటువంటి ఏ కన్స్ట్రక్షన్ కూడా తొలగిస్తలేరు. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ చేస్తలేరు కాబట్టి తొలగిస్తలేరు. కమర్షియల్ యాక్టివిటీ చేసి ఉంటే నేను పేదల తొలగించాను. ఇల్లు హైడ్రా వచ్చిన తర్వాతనే కట్టినరా? పేదల ఇళ్ళు ఇవేవైతే ఇప్పుడు మొన్నటి వరకు మీరు కూలగొట్టినరా అవన్నీ, అంటే హైడ్రా కూలగొట్టినరా అదంతా కూడా బిఫోర్ ఉన్న ఏది తొలగిస్తలేరు. ఓన్లీ మూసీ మీద ఉన్నాయి తప్ప మూసీ మీద ఉన్నాయన్నీ కంపెన్సేషన్ ఇచ్చి తొలగిస్తాం. ఎందుకు? మూసీని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి మూసీకి సంబంధించిన మాత్రమే తొలగిస్తూ ఉన్నారు తప్ప చెరువుల దగ్గర ఇంతకుముందు వేసుకున్న కన్స్ట్రక్షన్ ఎక్కడ తొలగిస్తలేదు. మా ఉప్పలు కావచ్చు, కుక్కడిపల్లి కావచ్చు, మీరాలం చెరువు కావచ్చు, చాలా చెరువులు సుందరీకరణ చేసారు. కాబట్టి ఎక్కడ కూడా అనవసరంగా పేద వర్గాలకు సంబంధించి హైడ్రా ఏర్పడే నాటికి రెసిడెన్షియల్ యాక్టివిటీ జరిగే ఏ కన్స్ట్రక్షన్ కూడా తొలగిస్తలేరు. గత ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా తొలగి కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పుడు చేసినా బిఫోర్ హైడ్రా ఆఫ్టర్ హైడ్రా ఎప్పుడైనా కూడా తొలగిస్తారు. మరి ఆ రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ వాళ్ళ ఇల్లు ఉంది కదా ఇక్కడే, అతి సమీపంలో ఉంది కదా, దుర్గం చెరువు బఫర్ జోన్లో లేదా? వాల్దా చట్టం అమల్లో ఉంది. వాల్దా చట్టం అమల్లో ఉన్నప్పుడు బఫర్ జోన్లు ఉండవు. బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చని 2022లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం అది. మేము తీసుకొచ్చిన చట్టం కాదు. ఉమ్, అనవసరంగా ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ముందుకు పోతా ఉన్నాయి. ఫిరంగినాలను డిస్టర్బ్ చేసి కట్టిన వ్యక్తి కేటీఆర్. వాళ్ళ ఫామ్ హౌస్ ఫిరంగినాలను డిస్టర్బ్ చేసి కట్టిన త్రిభువన్ జీవోలో. మొయినాబాద్లో హరీష్ రావు గారి ఫామ్ హౌస్ అది త్రిభువన్ జీవోలో కన్స్ట్రక్షన్ చేయకూడదు. శంకర్పల్లిలో కలవకుల కవితకి, ఒడినాలపల్లిలో సంతోష్ రావుకి, వాళ్ళకే అక్రమ కట్టడాలన్నీ కూడా త్రిభువన్ జీవోలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్న ఎవరైతే తిరుపతి రెడ్డి గారు ఉన్నారో అది బఫర్ జోన్ కాదు. బఫర్ జోన్లో వాల్టా చట్టం 2022లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. అక్కడ ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్ లేవు అనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా ఇరిగేషన్ అధికారులు దానికి సంబంధించి ఆనాడు నోటీసులు ఇచ్చిన తర్వాత అదేవిధంగా అధికారులు కూర్చొని 2002లో వాల్టా చట్టం తెచ్చారు కాబట్టి ఈ నోటీసులు చెల్లవని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. అంటే గత అంటే లాస్ట్ బతుకమ్మ పండుగ టైంలో, చిన్న బతుకమ్మ ఆడే టైంలో అక్కడ గాజర్ రామారంలో ఇదే హైడ్రా వెళ్ళి వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. హైడ్రా రాకముందు ఎప్పటి నుంచో ఉంటుంది. మీరు అంటున్నారు హైడ్రా వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు కూలగొట్టినాం, పేదల ఇల్లు అని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నారు. కానీ అప్పుడు ఆ హైడ్రా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇల్లు అన్నీ తొలగించినాయి. మీకు గుర్తుందో లేదో? అది ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తొలగించిర్రు. కుత్బులాపూర్ సంబంధించి అది ఏదో చెరువులకు సంబంధించినవి కాదు. కాబట్టి ఇక్కడ నిబంధనలు ఎవరికైనా ఈక్వల్ ఉంటాయి. ఎంతమంది పెద్దవాళ్ళవి ఇక్కడ హైడ్రాలో తొలగించారు మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడింది అందరూ కూడా పేదవాళ్ళే మాట్లాడినరు. ఎంతవరకు ఒక సెలబ్రిటీ అంటే నాగార్జునది కాకుండా ఎంతమంది పెద్దవాళ్ళే కూలగొట్టారు? కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పల్లరాజు తమ్ముడు ఆనందరాజ్ది తొలగించారు. తర్వాత ఎంఐఎం కార్పొరేట్ సంబంధించి ఓల్డ్ డిస్ట్రిక్ట్లో తొలగించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే తొలగించారు. కాంగ్రెస్ పార్టీలు తన మన అనే భేదమే లేదు. చట్టాన్ని లోబడి మాత్రం ముందుకు పోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ బఫర్ జోన్ సంబంధించి ఎఫ్టీఎల్ సంబంధించి మల్లారెడ్డి గారు అల్లుడు మల్కాయిరి ఎమ్మెల్యే కూడా ఉన్నది. వారు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన కూడా కొన్ని కాలేజీలు ఎఫ్టీఎల్ ఉన్నాయి. అవి కూడా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ పాతికమ్మ కాలేయ అంశమైన, పేద వర్గాలకు సంబంధించిన అంశమైన ఎక్కడ కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం చట్టాన్ని లోబడి మాత్రమే ముందుకు పోతున్నారు. హైడ్రాకి తన మన అనే భేదమే లేదు. హైడ్రాకు పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. వాళ్ళ లిమిట్స్ హెచ్ఎండిఏ లిమిట్స్ అవుటర్ రింగ్లో లోపల మాత్రమే వాళ్ళు యాక్టివిటీ చేస్తారు. దానిలో భాగంగా చెరువులను, ప్రకృతిని, పార్కులను, ప్రభుత్వ భూములను, అదే కాకుండా రోడ్లను కాపాడే ప్రయత్నంలో హైడ్రా రంగనాథ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కీర్తించిన పరిస్థితి మనం చూసినాం. సరే 1-2 కేసులలో సరే రివర్స్ జడ్జిమెంట్ ఉండొచ్చు. ఖచ్చితంగా సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాబట్టి ఇంకా డబుల్ బెంచ్, త్రిబుల్ బెంచ్, ఫోర్త్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో ఇది నిలవదని చెప్పేసి పూర్తి విశ్వాసం. అంటే రేవంత్ రెడ్డి గారు దీనికి అంటే మంచిగా పనిచేసేది ఎవరైనా ఉందంటే రంగనాథ్ గారే అని చెప్పేసి 26 జూన్ 2024లో ఈయనని నియమించారు. రంగనాథ్ గారిని నియమించిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇంత ఎప్పుడు చూసినా కూడా హైడ్రా గురించి మాట్లాడిన ప్రతిసారి కోర్టు నుంచి వెళ్ళి ఒక నెగిటివ్ నిర్ణయం వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఈయనని మెచ్చుకున్నట్టు ఎక్కడ రాలేదు. ఇదంతా కూడా ఈయన దిక్కన్న వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటారా? ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఏదైనా తప్పు చేసింటే ఎప్పుడూ శిక్ష చేసేవాళ్ళు. ఏదో 1-2 సందర్భాల్లో కోర్టు వాళ్ళకు ఉన్న సమాచారం వల్ల వాళ్ళు ముందుకు పోయిస్తుండ్రు. శనివారం ఆదివారాలు మాత్రం ఎందుకు హైడ్రా పనిచేస్తుంది? ఎందుకు పనిచేయదు? మిగతా రోజుల్లో అదే కదా కోర్టు ఎన్నోసార్లు చెప్పింది. ఎందుకు సెలవు రోజులలోనే హైడ్రా బుల్డోజర్లు వేసుకొని పేదింటికి? అరే చట్టాన్ని లోబడి ముందుకు పనిచేస్తారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం అందరికీ సమానమే.
ప్రకృతిని పార్కులను కాపాడే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంటుంది. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత అద్భుతాలు క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైడ్రా పెట్టాలని చెప్తా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం పార్కులు లేక్స్ కాపాడకపోతే భవిష్యత్ తరాలు అంధకారం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో వాటర్ దొరకని పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రకృతిని కాపాడే హైడ్రా తీసుకురావాలంటే ధైర్యం ఉండాలా, దమ్ము ఉండాలా. రేవంత్ రెడ్డి ధైర్యం దమ్ముంది కాబట్టి హైడ్రాని తీసుకొచ్చాడు. కేసీఆర్ గారు అట్లాంటి సాహసం చేయలేకపోయిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా హైడ్రాని తీసుకొచ్చి పార్క్స్ను రాక్స్ లేక్స్ కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని ప్రశంసించాల్సింది పోయి ఏదో ఒకటి రెండు కేసులు చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? రంగనాథ్ గారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, సిన్సియర్ ఆఫీసర్. అదే కాకుండా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. అన్ని డైరెక్ట్ గా చీఫ్ సెక్రటరీకి ఇప్పుడు కోర్టు అయితే ఆదేశాలు జారీ సింగిల్ చేసింది. బెంచ్ ఇది ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి. కోర్టులు అన్నప్పుడు రకరకాల జడ్జిమెంట్లు ఇస్తారు. అదే ఫైనల్ కాదు. ఇంకా టైం సింగిల్ బెంచ్ ఇంకా టైం ఇచ్చారు, ఉందంటారా? డబల్ 4 చాలా బెంచ్లు ఉంటాయి, సుప్రీం కోర్టు ఉంటుంది. ఇవన్నీ తేలుతూనే ఉంటాయి, నడుస్తుంది కంటిన్యూ ప్రాసెస్ ఇదంతా. ఏం ప్రాబ్లం ఏం అరే లేదంటారు. చూసిరు మరి గచ్చిబౌలిలో మా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్నే అలా ఓన్లీ చెట్లు ఉన్నాయని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రకరకాలు జరుగుతుంటాయి. కంచగచ్చిబౌలి గచ్చిబౌలి చూసి అది యూనివర్సిటీ ల్యాండ్ కదా. యూనివర్సిటీ ల్యాండ్కు అడవికి ఏం సంబంధం? యూనివర్సిటీ అది ప్రభుత్వం అదే ఇచ్చింది కదా. ప్రభుత్వ భూములు కదా, అది ప్రభుత్వ భూమి ప్రైవేటీకరణ యూనివర్సిటీకి సంబంధం లేదు. అది ప్రైవేట్ ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఆల్రెడీ యూనివర్సిటీ భూమి వేరుగా ఉన్నది, ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి వేరుగా ఉన్నది. దాని మీద ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రుణమే తెచ్చుకున్నారు. అది అటవీ భూమి ఎట్లా అవుతుంది? అది యూనివర్సిటీ భూమి ఎట్లా అవుతుంది? యూనివర్సిటీ భూమి అటవీ భూమి అయితే 10,000 కోట్ల రూపాయలు ఎట్లా రుణం తెచ్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం? కాబట్టి అనవసరంగా ఏదో ఆ వాదనలు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బురదలలో ఒక దురుద్దేశమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచి చేస్తున్నప్పుడు మంచి, చెడు చేస్తున్న చెడు అని చెప్పే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తలేదు, బీఆర్ఎస్ పార్టీ చేస్తలేదు. నిజంగా మంచి చేస్తే కోర్టు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? కోర్టు అరే కోర్టులో మీరు ధర్మం న్యాయమే గెలిస్తే మీరు చూడండి లాస్ట్కు ఖచ్చితంగా కంచి బచ్చిబోలు భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడే మనం మాట్లాడదాం.